2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాతావరణ శాఖ అలర్ట్ తెలిపింది. ఎందుకనంటే ఈ వడదెబ్బల కారణం వల్ల చాలా మంది ప్రాణాలు గూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే గనక ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఒకే రోజులో 16 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కేవలం ఈ వడదెబ్బ వల్లనే. అదే విధంగా మనము ఏపీలో చూసుకుంటే గనక విజయవాడలో దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏపీ మొత్తం చూసుకుంటే గనక ఒకే రోజులో 20 మంది గూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం గూడా స్పందించడం అయితే జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం గూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే గనక ఎవరైతే ఇలా వడదెబ్బ వల్ల మరణిస్తూ ఉన్నారో వాళ్ళకి గూడా ఒక అమౌంట్ అనేది చేరాలి అని చెప్పేసి గూడా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏపీలో గూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి గూడా ప్రజలైతే కోరుతూ ఉన్నారు. అయితే తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎవరైతే ముసలి వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీలైనంత వరకి అసలు బయటకు రావద్దు. రావాలనుకున్నా గానీ సాయంత్రం 6 తర్వాతే రావాలి. ఎందుకంటే ఆ వడగాలులు ఆ విధంగా విపరీతంగా ఉన్నాయని చెప్పేసి గూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇటు పక్క డాక్టర్స్ గూడా చాలామంది తెలుపుతూ ఉన్నారు. వీలైనంత వరకి అసలు బయటకు రాకూడదు. ఎందుకంటే ఆ విధంగా విపరీతంగా ఎండ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇటు మనకు తెలంగాణలో చూసుకుంటే దాదాపు 47 డిగ్రీల సెల్సియస్ దాటిపోయిందనే చెప్పుకోవాలి ఎండ. అదేవిధంగా మనకి ఇక్కడ ఏపీలో చూసుకుంటే గనక దాదాపు 49 డిగ్రీల సెల్సియస్ దాటిందనే చెప్పుకోవాలి. అంటే 49 డిగ్రీల సెల్సియస్ అంటే మామూలు విషయం గాదు. అంత విపరీతంగా ఎండలు కొడుతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ వాతావరణ శాఖ గూడా చెప్తూ ఉంది. ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ డాక్టర్స్ గూడా చెప్తూ ఉన్నారు. చాలా వీలైనంత వరకి వాటర్ లిక్విడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగాలి. అండ్ కొబ్బరి నీళ్ళు ఇలాంటివి జ్యూస్‌లనేటివి ఎక్కువ తీసుకోవాలి. మన ఆరోగ్యానికి ఏవి మంచో అవి ఎక్కువ తీసుకోవాలి ఈ ఎండకి. అండ్ ఎండ అనేది చాలా డేంజర్ అని జెప్పేసి గూడా చెప్తూ ఉన్నారు. అంతేగాక మనకి ఇప్పుడు ఈ 2 రోజులలో ఈరోజు రాత్రి నుంచే ఈదరగాలులు, ఉరుములు, మెరుపులు ఇలాంటివి గూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఎండలు మాత్రం ఏమాత్రం తగ్గవు. సో, ఇంకా 2, 3 రోజుల పాటైతే ఇంకా విపరీతంగా కొట్టే అవకాశాలు గూడా ఉన్నాయి. అదేవిధంగా రాత్రి పూట వర్షాలు గూడా చాలా పడే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఎవరైతే రైతులు పంట చేతికొచ్చిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిపైన గూడా ఏవైతే సంచులు ఇలాంటివి ఉంటాయో సో, వీటిని గూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కప్పుకోవాలి వాటి మీద అని జెప్పేసి గూడా వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అండ్ ముఖ్యంగా చాలా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని జెప్పేసి ఇటు డాక్టర్స్ అదేవిధంగా వాతావరణ శాఖ వారు గూడా చెప్పుకుంటూ అయితే వస్తూ ఉన్నారు.